2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. ఆ పోరులో పలు క్షిపణి కేంద్రాలను, వైమానిక స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వీటికి పూర్తి స్థాయిలో ఇరాన్ మరమ్మతులు చేసింది. అయితే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడం, కరెన్సీ విలువ భారీగా పతనమవడం, ప్రభుత్వ అవినీతి, స్వేచ్ఛ లేకపోవడంతో 2025 డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే అణు కేంద్రాల భద్రతపైనే ఇరాన్ ఎక్కువగా దృష్టి సారించింది. ఇక ఇరాన్ పక్షం రోజుల్లో దారికి రాకపోతే పోరు అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. పెంటగాన్ అధికారులైతే ఆదివారం నుంచి యుద్ధం ప్రారంభం కావచ్చన్న సంకేతాలు ఇస్తున్నారు. పోరు అనివార్యమైతే ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెండు దేశాలు తమ సన్నాహాలను దాదాపు పూర్తి చేసుకున్నాయి. ఇక దీనికి సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండా రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అమెరికాకు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం ఉంది. మరి ఇరాన్ తన వద్ద ఉన్న ప్రాక్సీ గ్రూపులు అంటే హిజ్బుల్లా కావచ్చు, హతీలు ద్వారా అమెరికా స్థావరాలపైన దాడులు చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేస్తే ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా? రామ్మోహన్ రావు గారు. చక్రి, మీకు అట్లా రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. నా ఉద్దేశం ఏంటంటే యుద్ధం రాదనుకుంటున్నాను, నా ఊహ. ఎందుకంటే ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. అన్నిటికంటే ఇరాన్ విషయంలో చూసుకుంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అని మీరు అన్నట్టు. అమెరికాకి ఎంత శక్తి ఉన్నా కూడా రాజు లాంటాడు అమెరికా. అంతకంటే మొండివాడు బలవంతుడు కదా, ఏమైతే అది చూద్దాం అనుకుంటున్నాడు. గతంలో కూడా ఇరాక్ అధ్యక్షుడు అట్లాగే సద్దాం హుస్సేన్ బాగా తెగుతో పెడితే ఆయన చంపేశారు. కానీ ఇరాక్ అయితే చాలా గట్టిగా నిలబడ్డది కదా అప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా. అసలు అమెరికా ఎక్కడ సక్సెస్ అయింది చెప్పండి మొత్తం ప్రపంచంలో? అప్పుడు ఎప్పుడో కంబోడియా యుద్ధం నుంచి మొదలుకొని కదా, జింబాబే, రొడీషియా మొదలుకొని మన ఆఫ్ఘనిస్తాన్ లో 25 ఏళ్ళు ఉండి వెనకొచ్చారు కదా. అక్కడ ఏం సాధించారు చెప్పండి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుని రష్యానే మొదటి చేతులు కలుసుకుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా చేతులు కలుసుకుంది కదా. ఆఖరికి యుద్ధ ట్యాంకుల నుంచి మొదలు పెడితే అక్కడ విడిచిపెట్టి వచ్చారు. ఏది తెచ్చుకోలేకపోయింది వాళ్ళ వెనక కూడా. ఇప్పుడు తాలిబాన్ రాజ్యం ఉన్నా కూడా ఆనాడు అమెరికా 20-25 2.5 దశాబ్దాలు అక్కడ ఉండి ఏం చేయలేకపోయి తాలిబాన్లకు విడిచిపెట్టి వచ్చేసింది కదా. ఇక్కడ అట్లా కాదంటున్నాను. ఎందుకంటే మొన్నటికి మనం చూశాక చక్రి, మొన్న ఏది బంకర్ల మీద దాడి చేస్తున్నాం అని నిలువుగా బంకర్లను చీల్చుకునే ఇజ్రాయెల్, ఇరాన్ కొట్లాడుతుంటే ప్రత్యక్ష యుద్ధంలోకి అమెరికా దిగింది కదా, మొన్న దిగింది కదా, చూశాం కదా మనం. ఇప్పుడు అలీ ఖుమైనీని చంపేస్తామని చెప్పి పెద్ద ఎత్తున క్షిపణులు నిలువుగా అంటే వర్టికల్ గా చేసుకొని బంకర్లు ఛేదించే వ్యవస్థలు ప్రవేశపెడితే ఏమైంది? చచ్చిపోయిండు అలీ ఖుమైనీ. కానీ సవాలే కదా, ఉన్నాడు కదా, బతికే ఉన్నాడు కదా, బయటకు రావడం లేదు. బతికే ఉన్నాడని తెలుస్తుంది, బతికి పోరాటం చేస్తుందని తెలుస్తుంది. అంటే అందుకనే రాజు కంటే మొండివాడు బలవంతుడు అనే విషయంలో ఇరాన్ కు ప్రపంచంలో చాలా దేశాలు మద్దతు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంతో సహా అనుకోకుండానే పాకిస్తాన్, భారతదేశం, ఇంకొక 2 దేశాలు మన ఇరాన్ అంతర్యుద్ధంలో ఎవరైతే తిరుగుబాటు చేసిండ్రో అలీ ఖుమైనీ మీద, వాళ్ళ మీద మానవ హక్కుల అణచివేత జరుగుతుంది అక్కడ, వాళ్ళకు మద్దతుగా అని చెప్పి ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా మనం ఓటేశాం. మీరు ఆ దేశ అంతర్గత వ్యవహారాలు మనం జోక్యం చేసుకోవద్దు, వాళ్ళ పౌరులు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం, అంతర్యుద్ధంలో వాళ్ళు జరుగుతుంది వాళ్ళు, కానీ మనం జోక్యం చేసుకోవద్దు అని చెప్పి 24 దేశాలు ఒక పక్క అమెరికాకు అనుకూలంగా, అమెరికా పెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ఒక 14 దేశాలేమో అటు ఇటు కాకుండా తటస్థగా ఉంటే మనము పాకిస్తాన్ తో పాటు ఇంకో 2 దేశాలు, 4 దేశాలు ఖుమైనీ దానికి వ్యతిరేకంగా, అమెరికా దానికి వ్యతిరేకంగా ఓటేసినాం. అది యాక్చువల్ గా మనకు సుంకాల విషయం దిగి రావడానికి 2 కారణాలు, ఒకటి చెంపదెబ్బ, 2 గోడ దెబ్బ. మనం చెంపదెబ్బనే దాని మీద కొట్టాం, ఏది మన తీర్మానానికి వ్యతిరేకంగా. గోడ దెబ్బ ఏం కొట్టాము అంటే ఇటు యూరోపియన్ యూనియన్ తో మనం ఒప్పందం కుదుర్చుకోవడం. ఈ రెండింటి వల్ల సుంకాల విషయం దిగొచ్చాడు. ఇప్పుడు నేను అరేబియా మహాసముద్రంలో మీరు అన్నట్టు యుద్ధ నౌకలు మోహరించింది నిజమే. ఏ రకంగా చూసినా ఇరాన్ ప్రమాదకరంగా మారింది. అంటే సముద్ర మార్గం ద్వారా మనకు ఏదైతే వైమానిక దళం దాడి చేస్తా అంటున్నారు, ఇప్పటికే పాకిస్తాన్ తో కూడా అంగీకారానికి వచ్చిన అంటున్నారు, కానీ అక్కడైతే మోహరింపు జరగలేదు. ఎందుకంటే పాకిస్తాన్ విమానాశ్రయాలను వాడుకొని కూడా అక్కడి నుంచి ఇరాన్ దగ్గర అవుతుంది కదా, పక్కనే కదా, ఆఫ్ఘనిస్తాన్ మధ్యాహ్నం ఆఫ్ఘనిస్తాన్ తప్పితే ఇరాన్ వెంటనే. కనుక అట్లా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా అమెరికా ఇదే పని చేసింది. ఇజ్రాయెల్ నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరాన్. అటువంటిది డైరెక్ట్ గా అయితే అరేబియా మహాసముద్రం నుంచి దాడి చేయొచ్చు, లేకపోతే పాకిస్తాన్ భూభాగం నుంచి దాడి చేయొచ్చు అని పాకిస్తాన్ తో సఖ్యతగా ఉండడానికి కూడా కారణం అదే. కానీ ఎంత సఖ్యతగా ఉన్నా పాకిస్తాన్ లోని విమానాశ్రయాన్ని వాడుకునే వీలు కలుగుతలేదు అమెరికా. ఇస్తారు వాళ్ళు, దానికి బెలూచిస్తాన్ లో ఒక విమానాశ్రయం కట్టి మన చైనా వాళ్ళు కడితే
దాన్ని ఇప్పటికి 2 ఏళ్ళుగా కట్టి వాడుకోవడం లేదు వాళ్ళు. అంటే వాడుకొని కొన్ని పరిస్థితి ఉన్నది. బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఒక రకంగా పాకిస్తాన్ తిరిగేస్తారు. అంటే ఈ మొత్తం మధ్యప్రాచ్యంలో గాని, ఇప్పుడు మనకు మన మధ్య ఆసియాలో గాని చూసుకుంటే ఈ ఉద్రిక్తతలు ఉన్నమాట నిజం. మీరు అన్నది చాలా పూర్తిగా మీరు చెప్పింది ఏదైతే చదివారో అది పూర్తిగా వాస్తవం. కానీ నేనేమంటున్నానంటే చక్రి ఎందుకు రాదంటున్నానంటే నా ఊహ ఏంటంటే జోస్యం కాదు కానీ ప్రపంచ పరిణామాలు అసలు చూస్తుంటే ఇప్పుడు అణుశక్తి అంటే అణు రియాక్టర్లు నడిపియొద్దు, దాంతో అణు మన యుద్ధం రాకుండా చూడాలి, కరెక్టే కదా. మరి అందరికి అదే కదా. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ నాశనం చేస్తా అంటే ఇరాన్ తన దగ్గర ఉన్న 4 బాంబులు వేస్తే అమెరికా కూడా నాశనం అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు ఏమంది, అద్దాల మెడలో కూర్చున్నాం అందరం కూడా. ఒక అద్దాల మెడ లోపల ఉన్నవాడు కొట్టినా అద్దం పగిలిపోతుంది, బయట ఉన్నవాడు కొట్టినా అద్దం పగిలిపోతుంది. కనుక ఇది సున్నితమైన సమస్య అంటున్నాను. అంటే అణుశక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తే అప్పుడెప్పుడో నాగసాకి, హిరోషిమా 1945 జరిగింది కాదు, అంతకంటే పెద్ద యుద్ధం ప్రపంచ నాశనం అయిపోతుంది. అందుకని 199 సార్లు యుద్ధం రాదు, అణుయుద్ధం అస్సలు రాదంటున్నాను. ఒకవేళ గిల్లికజ్జాలు మీరు పెట్టుకున్నా కూడా మన ఇరాన్ సైన్యం కూడా చాలా పకడ్బందీగా తనదైన వ్యూహంతో మొండితనం కూడా పోతుంది అంటున్నాను. పోతే పోయింది, చచ్చిపోతాం అన్నట్టు చూస్తున్నాం కదా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు కావట్లేదు? ఉక్రెయిన్ నష్టపోతుంది, కానీ అంతకంటే ఎక్కువ నష్టం అటు పక్క రష్యాకి చేస్తుంది కదా. అంటే మొండివాడు జెలెన్స్కీ ఎట్లా మొండివాడు, ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖుమైనీ కూడా అంతకంటే మొండివాడు. అది నా ఉద్దేశం ఏంటంటే వెంటనే యుద్ధం రాకపోవచ్చు, కానీ భయపెట్టడం, ఒకరినొకరు భయపెట్టుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు 2 జంతువులు పోరాడుతుంటే 2 భయపెట్టుకుంటుంటాయి, దూరం జరుగుతుంటాయి, వెనక్కి పోతుంటే ముందుకు వస్తుంటారు. అట్లానే ఒక అమెరికా లాంటి పెద్ద శక్తితో తలపడడం తక్కువేం కాదు. ఇరాన్ కేవలం పెద్ద సాహసం అంటున్నాను. సాహసం అంటే ఇప్పుడు మొండి ధైర్యం చేసేవాడికి ఏముంటది, వాడికి పోతే నేను లేకపోతే చంపేస్తా అనుకుంటాడు. అటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను చక్రి. అయితే రామారావు గారు, యుద్ధం కనుక ఒకవేళ మొదలైతే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హుర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం ఏమైనా ఉందా? అలా జరిగితే ప్రపంచ దేశాల స్పందన ఎలా ఉంటుంది రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా ఇది కూడా బెదిరించింది చక్రి. మన ఇప్పుడు మనకు ఇరాన్ యుద్ధంలో కూడా ఆ జలసంధి మూసేస్తే చాలా దూరం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. పనామా కాలువ లేకుంటే ఎట్లా బోర్డర్ అటుపక్క అమెరికా అవతల పక్కకి ఎట్లా పోలేకపోతాయో, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జలసంధి మూసేస్తే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. పోనీ ఏమని హెచ్చరించింది కూడా, ఇజ్రాయెల్ తోని అమెరికా మనకు కలిసి యుద్ధం చేస్తున్న మీద మేము ఆపేస్తే మధ్యప్రాచ్యంలో మొత్తం అంతా ఆయిల్ అంతా మీరు మురగబెట్టుకోవాలి, లేకుంటే చుట్టూ తిరిగిపోతే రవాణా ఖర్చు, అసలు ఆయిల్ తోడడం కంటే రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి మీకు అని చెప్పి బెదిరించింది. దాంతో కూడా కొంత పరిచింది, కొన్ని వ్యూహాలు పరిస్తాయి ఎప్పుడైనా. కానీ మొత్తం మీద ఏంటంటే ఈ ఇరాన్ ఎట్లా లొంగ తీసుకుందాము అనే దానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. మొండివాడు అని చెప్పాను కదా, రాజు కంటే మొండివాడు బలవంతుడు కనుక ఇప్పుడు నేను వినను అంటుంది. దీన్ని ఏం చేస్తారు ఎవరైనా? వినకపోతే విడిచిపెట్టడమా, లేకుంటే దాడి చేసి దాడి తెచ్చుకోవడమా? ఈ రెండే ఉన్నాయి అమెరికా దగ్గర. ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి కూడా అమెరికా లేదు, 2-3 కష్టాల్లో ఉంది. చూసినాం కదా మనం. మొన్ననే ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, నిర్ణయం ఇచ్చింది. దాని విషయంలో 12 లక్షల కోట్లు బయట వాళ్ళకి కట్టానా, ఏం చేయాలి, తీర్పులో స్పష్టత లేకపోయినా కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉన్నది, అప్పులు ఎక్కువైనాయి అమెరికాకు, చెప్పుకోరానంత అప్పులైంది అమెరికాకు. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత కూడా బాగా ఎక్కువ చేస్తున్నాడు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది అంటే ఆర్థికంగా అమెరికా గట్టిగా లేదు. సరే సైనిక శక్తి కానీ లేకపోతే ఇవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కనుక గట్టిగానే ఉంటుంది, దాని సమస్య లేదు. ప్రపంచ ఒక రక్షణ రంగంలో దానికి సూపరే. ఆ తర్వాతనే మిగతా మనం 4వ శక్తి అంటే అమెరికా, రష్యా, అట్లానే చైనా, తర్వాత మనం రక్షణ సామర్థ్యంలో. కానీ అమెరికాతో పోల్చుకుంటే మరి ఇరాన్ శక్తి తక్కువదే కావచ్చు, కానీ మొండివాడు అంటున్నాను నేను కదా. పోతే చచ్చితే చస్తా అంటే ఇప్పుడు ఆత్మాహుతికి దాడికి సిద్ధపడ్డా ఇంకా వాడు ఏం చేస్తాం మనం? వాడు చస్తాడు, ఇంకోటి చంపుతాడు కదా, ఇంకోటి 10 మంది చంపుతాడు. అటువంటిది అంటే ఇప్పుడు ఏంటంటే మొండి ధైర్యంతో ముందుకెళ్తే ఇరాన్ నష్టపోతుంది కాదట్లేదు. కానీ ఇరాన్ లో ఇప్పటికే ఒక అంచనా ఏంటంటే బంకర్లు సిద్ధం చేసుకొని పౌరులను కూడా బంకర్లోకి తీసుకెళ్లేంత శక్తితో ఉన్నది అని అంటున్నారు. మొన్నటిగా మంచి ఉదాహరణ ఏంటంటే బంకర్లను పైనుంచి ఛేదించే క్షిపణులు విడిచినా కూడా ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకొని చేసిన ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీతో చాలా గూఢచర్యం ఎక్కువ. ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా పెద్దది, మనం చూస్తున్నాం, పెగాసస్ అంటున్నాం, చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఖమైనీ ఎక్కడ దాక్కున్నాడో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది అమెరికా, మరి దొరకలే కదా ఇప్పటిదాకా. ఆ దేశాలన్నీ కూడా లోపటి నుంచి బంకర్ల నుంచి ఇస్తున్నాడు అంటున్నారు అలీ ఖమైనీ. మరి ఒకవేళ ఆయన ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఆత్మస్థైర్యం మొత్తం దెబ్బతినానంటే అలీ ఖమైనీ చంపాడు. ఖమైనీ చనిపోయిండు అనగా నేను నాయకుడు చనిపోగానే మొత్తం సైన్యం నిర్వీర్యమవుతుంది, ప్రజలు నిర్వీర్యమవుతారు, ప్రజలు పూర్తిగా కునాట్లిపోతారు ఆ మాట వస్తున్నది. ఒకవేళ ఆయనను పట్టుకొని చంపేస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా అమెరికా ఆలోచన చేస్తుంది. గతంలో సేమ్ ఇరాక్ విషయంలో
సద్దాం హుసేన్ తీయడానికి అదే కారణం అంటున్నాడు. మనిషిని చంపేస్తే ఇరాక్ మెదలకుండా ఉంటుంది కదా. ఇరాక్ ఎంత శక్తివంతమైన దేశం అని ఏ రకంగా చేసినా కూడా ఇవాళ సద్దాం హుసేన్ చంపేసిన తర్వాత ఇరాక్ ఎట్లా సైలెంట్ అయిపోయిందో ఇరాన్ కూడా అట్లా సైలెంట్ చేసే అవకాశం ఉన్నది అనుకుంటున్నాను నేనైతే. దానికి మొదలు అంటే సామధాన భేద దండోపాయం కదా, ఈ 3 అవుతున్నాయి. దండోపాయం దాకా పోరేమనుకుంటున్నాను నేను. కానీ మేము అవసరమైతే దాడి చేస్తామనే ఒత్తిడి మాత్రం తీసుకొస్తాం. ప్రపంచ దేశాలతో కూడా సంప్రదింపులు చేస్తూనే ఈ ఒత్తిడిని కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. యుద్ధం ఇద్దరికి నష్టం. అంటే పోరు నష్టం, పొందు లాభం అంటాం కదా, ఇద్దరికి నష్టం. అమెరికా నష్టం కదంటారా. ఇరాన్ మీద చక్కని దాడి చేయగానే ఇరాన్ ఎంత సైలెంట్ అయిపోదు ఊరుకోదు కదా, వాళ్ళు కూడా క్షిపణులు విడుస్తారు, దీని మీద దాడి చేస్తారు. కాకపోతే ఇటు రెండు చెంపదెబ్బ గొడదెబ్బలాగా ఇరాన్ కు అటు ఇజ్రాయెల్ తో డేంజరే, ఇటు అమెరికాతో డేంజరే. మిగతా దేశాలు డైరెక్ట్ యుద్ధంలో దిగవని అనుకుంటున్నాను. మీరన్న చమురు విషయంలో మాత్రం ఆ యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి, భౌతిక యుద్ధానికి దారితీస్తే ప్రపంచంలో చమురు ధరలు పెరగడము, మీరన్న జలసంధిని మూసేస్తే అప్పుడు ఇంకా పెరగడం మాత్రం సహజంగా జరుగుతుంది. యుద్ధం అన్నిటికన్నా నష్టమే, అన్ని రకాల నష్టమే. యుద్ధం ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది, సామాజికంగా దెబ్బతీస్తుంది, మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలిసే యుద్ధానికి దిగుతారు. కానీ యుద్ధం మొదలు పెట్టడం ఒకటైతే చక్రి, ఆపడం ఎవరి తరం కదా. చూస్తున్నాం కదా, మనం ఆపరేషన్ సింధూర్ ఆపినామంటే మనం వన్ సైడ్ మనం చాలా డిఫెన్స్ తీసుకొని ఆపినాం. కానీ అట్లా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగుతుందా? పోతూనే ఉంది కదా. అంటే ఒకసారి యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుందట, కానీ ఆపడం ఏ 2 దేశాల మధ్యనే సాధ్యం కాదు. అప్పుడు అంతర్జాతీయంగా ఒత్తిడి కానీ రకరకాలుగా అంటే చెప్పలేం. కానీ మామూలుగా చాలా యుద్ధాలు అట్లా జరుగుతూనే ఉన్నాయి. మనకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా అట్లాగే నడిచింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అట్లయితే నడుస్తున్నది. తెగని పంచాంగం లాగా నడుస్తూనే ఉంది. ఒకటి సశేషం అంటే రావణ కష్టాలు రగులుతూనే ఉంది. కనుక నా ఉద్దేశం అయితే ఈ ఉద్రిక్తతలు ఉన్నాయి, యుద్ధం రాకపోవచ్చు అని నేను